అంటే ఇప్పుడు అన్స్టాపబుల్ ఉంది. దాని ద్వారా నేను మంచి మెసేజ్లు కూడా ఇస్తున్నాం. మంచి అవతల వాళ్ళు వాళ్ళ మనోభావాలు ఎప్పుడు షూటింగ్లో తలమునకలై ఎప్పుడు ఒత్తిడిలో ఉన్న వాళ్ళని వాళ్ళకే ప్రజలకు చూసే ప్రజలకే కాదు మా సినిమాలో కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి ఒక స్వతంత్రం వచ్చినట్టు ఎప్పుడు 24 గంటల లైట్లో కెమెరాల ముందు కాకుండా నా స్వభావాన్ని బట్టి నేను ప్రశ్నలు అడగడం, వాళ్ళు నెమ్మదిగా వాళ్ళగా అక్కడ ఆ కంఫర్ట్ ఇవ్వడం, వాళ్ళకి వాళ్ళు కూడా ఓపెన్ అవ్వడం. ఎవరు చేస్తారు తెలియదా బాబు, చూద్దాం. సింగంజీ శ్రీనివాసరావు ఇంకా బతికే ఉన్నారా? 94 ఏళ్ళు ఇప్పటికీ బాబు ఎప్పుడో సినిమా అంటాడు ఆయన. అది చేద్దాం. బంగారం అంటే ఉపయోగపడుతుంది భవిష్యత్ తరాలకి, డెఫినెట్గా భవిష్యపడుతుంది. పెరిగిన కొద్దీ పిల్లలు పెరిగిన కొద్దీ దాని విలువ కూడా పెరుగుతుంది. ఇప్పుడు బంగారం ఎటువంటిదంటే దానివల్ల మనకి మన వల్ల దానికి కూడా అట 2 రకాలుగా ఉపయోగం ఉంది. ఒకటి మనం వేసుకుంటే దానికి అందం మహిళలుగా, అలాగే ఇప్పుడు మనం కొంటే అమ్మే వాళ్ళకి వాళ్ళకి కూడా వ్యాపారం. ఏంటండి మీరేంటి రాజకీయాల్లో మీరు తీగలట్టని ట్రై చేస్తున్నారు? డొంక కదలబో వచ్చినా నేను వచ్చిన సందర్భం వేరు చెప్పాక చాలా తక్కువ మంది. అమ్మా మళ్ళీ మనం దొరికినారా? ఏదైనా చాలా సంతోష పాత రోజులన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవడం వేసుకోవడం అంటే అది మనిషికి ఆయుష్ని అలాగే సత్సంబంధాలని మళ్ళీ పొందుపరిచి దాన్ని బలపరిచినట్టే. ఇప్పుడు మా మామగారు దేవరపల్లి సూర్యారావు గారు ఇక్కడే అదే మా సీతాపతిరావు స్ట్రీట్ టెలిఫోన్ భవన్ ఎదురుగా బాగా గుర్తుంటే మా గంట ఇక్కడ అలాగే కడియపలంక అందమైన ప్రకృతి, కడియపలంక అందమైన నర్సరీలు ఉన్నాయి, బ్రహ్మాండమైన మామిడి మిల్లు ఉంది. ఈ పిల్ల అసలు షూటింగ్ అయినా కూడా కదలట్లేదు అక్కడి నుంచి. మామిడి మిల్లు నిన్న మామిడి మిల్లు ఉండి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు మామిడి మిల్లు. అది ఒక సినిమా మొదలు పెట్టాల్సింది అనివార్య కారణాల వల్ల ఆయనకి ఒంట్లో బాగాలేకపోవడం వల్ల చూస్తున్నారు మీరు. ఇప్పుడు వాతావరణం బాగలేదు కదా, ఇక్కడ పడితే అక్కడ అందరు ఫ్లూ టైఫాయిడ్లు. సో ఆయనకి సడన్గా బాగా ఉంది, 2 రోజులుగా తక్కువ ఉండింది. సరే దాంతో మనం కొబ్బరికాయ కొట్టే పూజ కదా అనుకున్నాం, అదొకసారి ఇంకా వికటించడం రాత్రికి. దాంతో ఇవాళ పోస్ట్ పోన్ చేయడం అంతా మన మంచిగా అనుకోవడం తప్పితే తప్పకుండా మీ ప్రజల యొక్క ఆశీస్సులు నా అభిమానుల యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అతనికి. డెఫినెట్గా మా తాత తండ్రి ఎందుకంటే అంత మంచి లేదమ్మా, ఇక్కడ లేదమ్మా. ఇక్కడి నుంచి వస్తున్నారు చాలా మంది, అక్కడికి అందరూ పంపిస్తున్నారు, లెటర్లు ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారు మన అందరూ కూడా మన హాస్పిటల్ కంటే ఒక బ్రాండ్ అది. చంద్రబాబు నాయుడు గారు ఎలా బ్రాండో రాష్ట్రానికి, అలా మన క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, క్యాన్సర్ వైద్యానికి ఒక బ్రాండ్. అందరూ వస్తున్నారు ఇక్కడి నుంచి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి, ఉత్తరాంధ్ర నుంచి కూడా వస్తున్నారు అందరు మొత్తం అంతా. మళ్ళీ ఆమె బాలేసావు కదా, చరిత్ర సృష్టించాలని మేమే, దానికి తిరిగి రాయాలన్నా మేమే. కాదు బాబు, సంయుక్త మేనర్గా మాడతారమ్మా. తాకట్టు అమ్మ, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అవసరాన్ని బట్టి ఒక్కొక్క మనిషి యొక్క వ్యవహార శైలి ఉంటుంది. అది పరిస్థితులు, దాని గురించి కానీ ఎవరు వాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేసాం కదా బాలయ్య గారితో ఆ కాన్వర్సేషన్ అని అందరూ నవ్వుతున్నారు. అన్ని చెప్పేశారు, ఒక్క మాట అర్థమైందని చెప్పింది. అన్ని అర్థమైందితో డిసైన్స్ గురించి మాట్లాడాలని సార్ చెప్తున్నారు. నేను
నమస్కారం అండి. వేగా జ్యువెలరీతో ఈ యొక్క ఇది ప్రారంభం బాలయ్య గారితో ప్రారంభం చేయడం నా అదృష్టం. వేగా జ్యువెలరీతో మనం ఒక యాడ్ ఫిల్మ్ చేసాం. అప్పుడు నేను ఇక్కడ ఉన్న డిజైన్స్ ఇవన్నీ నేరుగా చూసి పర్సనలీ ఐ లవ్డ్ ఇట్ అ లాట్. ఈ డిజైన్ స్పెషాలిటీ ఏంటంటే చాలా గ్రాండ్గా కానీ లైట్గా. ఎవరో అడిగారు ఈ బంగారం ప్రైస్ పెరుగుతుంది, బట్ ఒక ఆడవాళ్ళు డ్రెస్ చేస్తే అది ఫుల్గా కనపడాలి బంగారం వేస్తే. సో ఈ డిజైన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్లీ డన్ దట్ అది ఫుల్గా కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ ఫౌండ్ ఇన్ వేగా. అంతే, ఇంకేం లేదు. 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక ఫ్లోర్లో డైమండ్, ఒక ఫ్లోర్లో యాంటిక్, ఒక ఫ్లోర్లో గోల్డ్. కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఈ బ్రాండ్తో. వేగా జ్యువెలరీస్ ఇంకా సక్సెస్ అవ్వాలి, ఇంకా పైకి వెళ్ళాలని నేను వస్తున్నారు. బ్రాంచెస్తో ఇక్కడ మన దిల్సుఖ్ నగరు, చందానగరు, రాజమండ్రి, ఏలూరు కానీ చాలా బాగా అంతే ప్రజామానం ఉంది. అలాగే ఎక్కడ ఇప్పుడు అమ్మా ఇది ఫస్ట్ టైం నాకు కాకినాడలో. సూపర్ ఫన్. అది యాడ్ షూట్ జరిగిన రోజు ఫుల్ డే నేను నవ్వడం స్టాప్ చేయలేదు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇట్ వాజ్ సూపర్ ఫన్. అంత ఎనర్జెటిక్గా, అంత హ్యాపీగా. ఎప్పుడు స్వయంభూ మూవీ, ఒక పీరియాడిక్ మూవీ జరుగుతుంది నిఖిల్ గారితో, అది షూటింగ్. నిఖిల్ గారితో ఓకేనా?